దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకుందువు, ఇదే యెహోవా వాక్కు. యాక్చువల్గా ఇక్కడ వేరే సహోదరులు సాక్ష్యం పంచుకోవాలి. సడన్గా అన్న కొన్ని కారణాలు బట్టి నన్ను పంచుకోమంటే నేను పంచుకోవడానికి ముందుకొచ్చా. నా పేరు సుకుమార్ సుందర్ సింగ్. నేను పుట్టింది కాకినాడ ప్రాంతంలో పుట్టాము. నాకు తల్లిదండ్రులు, మా తండ్రి ఆర్టీసీలో పనిచేస్తారు, మా మదర్ టీచర్గా పనిచేస్తారు. నాకు ఒక అన్న పేరు జాన్. చిన్నప్పటి నుంచి చాలా భయభక్తులతో మమ్మల్ని పెంచారు. చాలా స్ట్రిక్ట్ క్రమశిక్షణ అన్నమాట. అప్పటి కాలంలో చాలా చాలా స్ట్రిక్ట్గా భయభక్తులతో పెంచారన్నమాట. ఉదయకాలంలో రోజు పేపర్ వస్తుంది, ఈనాడు పేపర్. ఆ రోజుల్లో 6:15కి వస్తుంది పేపర్. వస్తే బైబిల్ చదవకపోతే, బైబిల్ వాక్యం చదవకపోతే ఆ పేపర్ చదవకూడదు అన్నమాట. సో అట్లాంటిది పెంచేవారు. మాకేమో క్రికెట్ వార్తలు, అప్పట్లో సచిన్ టెండూల్కర్ ఇంకా వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఎరా అన్నమాట. సో అప్పట్లో చాలా ఉండేది కదా, యువరాజ్ సింగ్ అని. సో వాళ్ళు ఏం కొట్టారా, ఎన్ని 4లు కొట్టారా, ఎన్ని 6లు కొట్టారా అని చూడాలని ఆసక్తి అన్నమాట అప్పట్లో. పేపర్ అప్పుడు న్యూస్ మీడియా, ఇంత ఇంటర్నెట్, యూట్యూబ్ ఇవేం లేవు. సో అప్పటి కాలంలో ఆ విధంగా చాలా స్ట్రిక్ట్గా పెంచారన్నమాట. సో మేము తణుకు ప్రాంతంలో సుందర్ సింగ్ గారు అని ఒక దేవుని దాసులు ఉండేవారు అన్నమాట. పాత తరం అరవిందన్ గారు, సుందర్ సింగ్ గారు, క్రిస్టఫర్ గారు, మార్టిన్ గారు ఇలా ఉండేవారు కదా. సో తణుకులో సుందర్ సింగ్ గారు బెరాక క్రిస్టియన్ చర్చ్ అనే ఒక చర్చ్ ఉండేది. సో ఆ చర్చ్లో మా చిన్నప్పుడు నేను పెరగడం అనేది జరిగింది అన్నమాట. సో చిన్ననాటి నుంచి ఉదయాన్నే బైబిల్ చదవాలి, తర్వాత సాయంత్రం మళ్ళీ బైబిల్ చదవాలి, బైబిల్ చదివే పడుకోవాలి అని ఇట్లా చెప్పేటోళ్ళు అన్నమాట. మందిరానికి వెళ్ళి చేపలు వేసేది, ఉదయకాలం లేచి ఆదివారం, ఆ తర్వాత అక్కడే భోజనం చేసి తర్వాత ఇంటికి వచ్చేది. సో చాలా స్ట్రిక్ట్. మందిరంలో కూడా అంకుల్ అంటే చాలా స్ట్రిక్ట్ అన్నమాట. అంకుల్ గారు అక్కడ కూర్చున్నారంటే అటు సైడ్ ఎవరు వెళ్ళారన్నమాట. ఆయన సియోని కీర్తనలు కూడా కొన్ని పాటలు రచించారు, కృప కనికరముల అని ఇట్లాంటి కొన్ని పాటలు. హార్మోనియం వేస్తూ లెగ్ హార్మోనియం వేసేవారు అంకుల్ వారు. సో అక్కడ పెరుగుతూ వచ్చామన్నమాట చిన్ననాడు. సో నాకు చిన్నప్పుడు ఒక సందర్భం జరిగిందన్నమాట. అసలు యేసు ప్రభు గురించి ఏంటి సాక్ష్యం, ఆయన గురించి ఏం సాక్ష్యం చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనలు ఆలకిస్తాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం మనకు తెలుసు కదా, 3వ వచనం, నాకు మొరపెట్టుడి నేను నీకు ఉత్తరమిస్తా, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను బయలుపరుస్తా. యేసుక్రీస్తు ప్రభు గురించి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన మన ప్రార్థనలు వింటాడు. చిన్నవారి ప్రార్థన అయినా సరే, తక్కువ వయసులో ఉన్నవారి ప్రార్థన అయినా సరే, చిన్నపిల్లల ప్రార్థన అయినా సరే ఆయన వింటాడు. స్కూల్లో అప్పట్లో 2nd క్లాస్ చదువుతున్నప్పుడు ఒక సందర్భం జరిగింది. ఒక గేమ్ ఆడుతున్నమాట. స్కూల్లో కాంపిటీషన్ పెట్టారు. ఆ కాంపిటీషన్లో ఏంటంటే ఒక బెలూన్స్ గేమ్ అక్కడ కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఆ బెలూన్స్ గేమ్ అప్పుడు ఆ స్కూల్ మొత్తం అక్కడ గ్యాదర్ అయ్యారు. ప్రిన్సిపల్ ఉన్నారు, తర్వాత డైరెక్టర్ ఉన్నారు, స్కూల్ జనం మొత్తం ఉంది. నేను అప్పుడు 2nd క్లాస్ చదువుతున్నా. సో ఒక 10 గుంపుల్ని అక్కడ గేమ్ ఆడిస్తున్నారు అనమాట. బుడగలు బెలూన్స్తో ఒక గేమ్ ఆడిస్తున్నారు అనమాట. అందులో నేను ప్రార్థన చేసుకున్నాను. ఫస్ట్ టైం నాకు ప్రార్థనకి జవాబు రావడం అనేది అప్పుడు జరిగిందన్నమాట. అయ్యో, నేను ఈ బెలూన్స్ గేమ్ ఆడుతున్నారు కదా, నేను ప్రార్థన చేసుకున్నా. చిన్న సండే స్కూల్కి వెళ్తాం కదా, సో అప్పుడు ప్రార్థన చేసుకుని, ప్రభా ఇంతమంది ఉన్నారు, ఇన్ని గుంపులు ఉన్నాయి, ఇంతమంది చూస్తున్నారు, నాకు ఎలా ఏం చేస్తావో తెలీదు, నువ్వు ప్రార్థన వింటావు కదా, నువ్వు మొర్ర ఆలకిస్తావు కదా, మొర్ర పెడితే నేను జవాబు ఇస్తాను సెలవిచ్చావు కదా, ఏం చేస్తావో తెలియదు, నేను మాత్రం గెలవాలి, ఒకరే గెలుస్తారు అన్నమాట, ఒక కపుల్ మాత్రమే గెలుస్తారు. ఆ ప్రార్థన చేసి గేమ్ అయిపోయింది. చివరికి నేనే మా టీం విజేతగా వచ్చింది. నాకు చాలా సంతోషం. అప్పుడు అంత వయసులో అరే యేసుప్రభుకి ప్రార్థన చేస్తే జవాబు ఇస్తాడనమాట, నిజంగా పనిచేస్తుంది అన్నమాట. మీరు చిన్నవాళ్ళని స్విచ్ దగ్గర తీసుకువెళ్ళి స్విచ్ నొక్కించండి, ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ చిన్నపిల్లలు ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు స్విచ్ నొక్కుతుంటే, ఆ స్విచ్ నొక్కితే ఫ్యాన్ తిరిగినప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం ఉంటుంది కదా, అంటే ఇది పని చేస్తుంది అని తెలుస్తుంది కదా, అటువంటి సంతోషం నాకు కలిగింది అన్నమాట చిన్ననాడే. సో నేను మా ఇంట్లో ఇద్దరు, నాకు అన్నయ్య ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. సో నేను చిన్నవాడిని. సో అన్నయ్యకి ఎక్కువ దెబ్బలు పడే, జనరలైజ్డ్ కదా, ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళకి ఎక్కువ దెబ్బలు పడతాయి, తర్వాత చిన్నవాళ్ళు తప్పించుకుంటారు అన్నమాట. సో అలా చేస్తూ ఉండేము. అన్నయ్య దొంగతనము చేస్తున్నప్పుడు కొన్నిసార్లు చిన్నగా దొంగతనం చేసినప్పుడు అన్నయ్యతో పాటు నేను కూడా పార్ట్నర్షిప్ చేసుకునేవాడిని. కానీ అన్నయ్యకి దెబ్బలు పడేవి,
ఆ తర్వాత నేను తప్పించుకునేవాడు, నేను చేయలేదు, నేను తీయలేదు అని చెప్పేటవాడు అనమాట. ఈ విధంగా జరుగుతూ ఉండేది. భక్తి ఉన్నా సరే లోపల స్వాభావికమైన మూఢత్వం ఉంది అని నాకు అర్థమైంది అనమాట. చర్చికి వెళ్తాం, సాంగ్స్ పాడతాం, మినిస్ట్రీ చేస్తాం, ఇవన్నీ చేస్తాం, కానీ తెలియకుండా ఏదో స్వాభావికమైన మూఢత్వం, ఏదో పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు నాలో ఉన్నాయి అని నేను గ్రహించాను అనమాట. కాబట్టి ఫస్ట్ యేసుప్రభు గురించి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఆయన మొర ఆలకిస్తాడు. ఎవరు ప్రార్థన చేసినా సరే, ఎంత చిన్నవాళ్ళు ప్రార్థన చేసినా సరే, నిజంగా మొర పెడితే ఆయన సమీపంగా ఉంటాడు. కీర్తన 145:18 రాయబడింది కదా. ఆ విధంగా ఆయన మీద విశ్వాసం అనేది స్టార్టింగ్లో చిన్నప్పుడే నాకు కలిగింది. ఆ తర్వాత నేను కొంచెం వయసు పెరిగేటప్పటికి మా మమ్మీ ఉద్యోగం చేస్తున్న కారణాన అక్కడ ఆంధ్రాలో ఉండడం, మా డాడీ ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న కారణాన ఇక్కడ హైదరాబాద్లో ఉండడం జరిగిందన్నమాట. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ మాట. మా ఇంటికి ఎవరు ఫ్రెండ్స్ రావడానికి కొంచెం భయపడతారు. ఎందుకంటే క్వశ్చన్స్, ఇంట్రాగేషన్ ఉంటుందన్నమాట. ఎలా ఉంటావు, ఎక్కడ కూర్చుంటావు, నీకు ఏ మార్కు వస్తాయి, బెంచ్లో ఎక్కడ కూర్చుంటావు, నీకు ఎన్ని మార్కులు వస్తాయి, ఎవరితో మాట్లాడుతావు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ఇంట్రాగేషన్ చేస్తే, పేరెంట్స్ ఇంట్రాగేషన్ చేస్తే ఫ్రెండ్స్ ఇంటికి రావడానికి భయపడేటోళ్ళు అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉండేది. కానీ ఆ తర్వాత మేము హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇక్కడ రావడం అనేది జరిగింది. నా విద్యాభ్యాసం ఇక్కడ బోయినపల్లిలో సెయింట్ ఆండ్రూస్ హై స్కూల్ అనే ఒక హై స్కూల్లో నా విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత నేను జస్ట్ ఒక వాక్యం బట్టి చూద్దామా. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మనందరికి తెలుసు ఈ వాక్యం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మరలా చదువుతాను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చిన్న వాక్యం ద్వారా, సూక్ష్మంలో జస్ట్ ఇది నమ్మడం ద్వారా నేను రక్షణ పొందానమాట. అప్పుడు బైబిల్ మందిరంలో మేము ఇక్కడ ఐడిపిఎల్ బెతెస్తాలో ఉన్న ఐడిపిఎల్ చర్చ్లో మేము ఉన్నాము. అప్పుడు బైబిల్ బాప్తిసం గురించిన క్లాసెస్ పెడుతున్నప్పుడు ఈ వాక్యం చదివారన్నమాట. ఒకసారి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. జస్ట్ ఈ వాక్యం మీద జస్ట్ ఫెయిత్ పెట్టడం ద్వారా నేను రక్షణ పొందుకున్నాను, నేను మారు మనసు పొందాను. 2009లో ఏప్రిల్ 14న నేను బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. సో ఆ బాప్తిసం ఇచ్చినప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇందాక స్టార్టింగ్లో చదివాం కదా, ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నేను తప్పించేదను, నీ దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణం దక్కించుకుందు అని ఆ వాగ్దానాన్ని నాకు ఇచ్చారన్నమాట. కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే, మనకి బాప్తిసం అప్పుడు ఇచ్చిన వాగ్దానం మన జీవితకాలానికి సరిపోతుంది, అది ఎప్పుడు దేవుడు జీవితకాలం మనం బ్రతుకున్నంత కాలం దేవుడు నెరవేరుస్తాడు అని కొంతమంది పెద్దలు చెప్పడం గ్రహించి. ఆ తర్వాత నేను ఇంటర్ చదవడానికి ఇక్కడ విద్యానగర్లో ఐఐటి హబ్ ఉంటే కొంచెం ఐఐటి కోచింగ్ కోసమని విద్యానగర్ వెళ్ళడం ప్రారంభించాను. కానీ చిన్నప్పటి నుంచి కొంచెం ఆసక్తి ఉండడాన్ని బట్టి ఫస్ట్ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్స్లో గిన్నెల మీద ఈ వాయిద్యాలు వాయించడానికి ఫ్యామిలీ ప్రేయర్స్లో, ఆ తర్వాత డబ్బాల మీద వాయించడానికి, ఆ తర్వాత చర్చ్లో అవకాశం వస్తే చర్చ్లో వాయిద్యాలు వాయించడానికి చిన్నప్పటి నుంచి యవనస్తులు, యూత్ లీడర్స్ ప్రోత్సాహపరిస్తే ఆ విధంగా వాయిద్యాలు వాయించే పరిచయలో ఉండటం జరిగింది. కానీ ఎప్పుడైతే నేను విద్యానగర్ వెళ్ళానో అక్కడ హాస్టల్లో ఉండాలి అని హాస్టల్లో ఉండడం జరిగిందన్నమాట. సహవాసం లేదు, సండే ఇంటికి పంపించారు, సండే చర్చ్ పంపించారు. సో దాని కారణాన సహవాసం కోల్పోతూ వచ్చామన్నమాట. ఆ హాస్టల్లో ఉన్నప్పుడు రక్షణ పొందిన తర్వాత అప్పుడు నాకు క్వశ్చన్స్ రావడం ప్రారంభించాయి. అసలు దేవుడు ఎవరు, ఆయన నిజంగా ఉన్నాడా, ఈ యేసు ప్రభువు దేవుడు అని ఎలా చెప్తున్నారు, దేవుడు మాట్లాడతాడా, దేవుడు నిజంగా మాట్లాడతాడా, లేకపోతే మాట్లాడతాడు అని మనం అనుకుంటామా, హాలూజినేషనా, ఇమాజినేషనా? చెప్తారు కదా, సేవకులు చెప్తారు కదా, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం వింటూ ఉంటే సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడు అని చెప్తూ ఉంటారు. కానీ అప్పుడు క్వశ్చన్స్ రావడం ప్రారంభించేమాట. లాజికల్గా ర్యాషనాలిటీ ఉపయోగించి, లాజిక్ ఉపయోగించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దేవుడు అసలు ఉన్నాడా, నిజమేనా? ఇప్పుడు క్రిస్టియన్ ఇంట్లో పుట్టామనుకోండి, ఎవరు దేవుడు అనుకుంటాం? యేసు ప్రభు దేవుడు అనుకుంటాం. ఇప్పుడు నేను ఒకవేళ హిందూ ఇంట్లో పుడితే హైందువుల దేవుళ్ళు అనుకుంటా. ఒకవేళ ముస్లిమ్స్ వాళ్ళ ఇంట్లో పుడితే ఆబ్వియస్గా ముస్లిమ్స్ అల్లాయే దేవుడు అనుకుంటా. ఒకవేళ బుద్ధిస్ట్
వాళ్ళ ఇంట్లో పుడితే నేను బుద్ధుడే దేవుడు అని నేను అనుకుంటా. సో ఈ విధంగా నేను క్రైస్తవుల ఇంట్లో పుట్టాను కాబట్టి నేను యేసుప్రభు దేవుడు అనుకుంటున్నానేమో అని ఆ థాట్స్ రావడం స్టార్ట్ అయ్యిందన్నమాట. సత్య అన్వేషణ చేయడం స్టార్ట్ చేస్తామాట. అసలు నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఇదంతా ఉత్తుత్తేమో, ఇదేమో నిజం కాదేమో, అసలు ఉంటే ఏంటి, ఏం తెలియట్లేదు ఏంటి, ఆయన్ని చూడలేకపోతున్నాం ఏంటి, ఈ క్వశ్చన్స్ రావడం ప్రారంభించాయి. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ మనము న్యూట్రల్ పొజిషన్కి వచ్చి అసలు దేవుడు ఎవరో వెతుకుతాం. న్యూట్రల్ పొజిషన్ అంటే మనకున్న ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి మనకి పెరిగిన వాతావరణం కానీ మనం నమ్మిన సిద్ధాంతాలు కానీ అవన్నీ వదిలిపెట్టేసి ఒక న్యూట్రల్ పొజిషన్ నుంచి దేవుణ్ణి అన్వేషిస్తాం, దేవుణ్ణి వెతుకుతాం. అసలు ఆయన ఎలా ఉంటాడు, మాట్లాడితే నిజంగా మాట్లాడాలి, మాట్లాడితే కనిపించాలి, ఆయన కనుగొనాలి అని నేను కొంచెం సత్య అన్వేషణ ఆ విధంగా చేయడం ప్రారంభించమాట. అప్పుడు ఫస్ట్ వి షుడ్ స్టార్ట్ విత్ క్రిస్టియానిటీ. చిన్నప్పటి నుంచి క్రైస్తత్వంలో పుట్టాం కాబట్టి ఫస్ట్ క్రీస్తుని, బైబిల్ గ్రంథంలో ఏముంది, క్రిస్టియన్ హిస్టరీలో ఏం జరిగింది అని స్లోగా ఆయన్ని వెతకడానికి, బైబిల్ హిస్టరీ చదవడానికి ట్రై చేస్తున్నమాట. ఆ రోజుల్లో నేనేమనుకున్నా అంటే ఒకవేళ దెయ్యం ఎక్స్పీరియన్స్ అయినా దేవుడు ఎక్స్పీరియన్స్ అయినా అప్పుడు ఇవన్నీ ఉన్నాయి అని నమ్ముతా అని అనుకున్నమాట. ఎందుకంటే చీకటి ఉంటే వెలుగు ఉంటుంది, బ్లాక్ ఉంటే వైట్ ఉంటుంది, రాత్రి ఉంటే పగలు ఉంటుంది. కాబట్టి దెయ్యం ఉంటే దేవుడు కూడా ఉంటాడు, దేవుడు ఉంటే దెయ్యం. ఈ కాన్సెప్ట్స్తో నేను ఆలోచిస్తున్నమాట. ఈ మళ్ళీ చర్చకి రావడం, వాయిద్యాలు వాయించడం ఇదంతా జరుగుతుంది. నేను చెప్తుంది ఇంటర్నల్ బ్యాటింగ్ గురించి. మనం ఇప్పుడు మంచి ఎడ్యుకేటెడ్ వరల్డ్లో ఉన్నాం కదా, మనం అన్నిటికీ ప్రూఫ్స్ కావాలి అని అనుకుంటాం. థియరమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు కింద హెన్స్ ప్రూవ్డ్, హెన్స్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని రాస్తాం కదా, అలాగే దేవుడికి కూడా అప్లై చేయడం స్టార్ట్ చేసినమాట. అప్పుడు నేను క్రిస్టియన్ హిస్టరీ చదివినప్పుడు ఫస్ట్ సెంచరీ నుంచి స్టార్ట్ చేసామాట. ఫస్ట్ సెంచరీలో ఏముంటాయి, చాలా రకాల హింస జరిగింది. క్రైస్తవ చరిత్రలో మీరు చదివితే ఫస్ట్ సెంచరీలో 10 రకాల హింసలు క్రైస్తవుల మీద చేశారన్నమాట. సింహాలకు వేయడం, రాడ్లకు కట్టేసి చంపడం, నూనె వెలిగించి కాల్చడం, ఈ విధంగా నీరో చక్రవర్తి, క్లౌడియా చక్రవర్తి అని అట్లా హిస్టరీ. నేను ఇంకా అదే బుక్స్ చదవడం, తర్వాత ఇంటర్నెట్లోకి వెళ్ళి క్రిస్టియానిటీ గురించి వెతకడం, ఇవన్నీ స్టార్ట్ చేసామన్నమాట. మళ్ళీ ఇంట్లో ఉండడం, ఇంట్లో ఎవరికి చెప్పలేదు, నేను మందిరంలో ఎవరికి చెప్పలేదు, ఇవన్నీ లోపల జరుగుతున్నవి చెప్తున్నమాట. బయోగ్రఫీస్ చదవడం ప్రారంభించాను. ఎందుకంటే ఆ బయోగ్రఫీస్లో దేవుడు వాళ్ళకి చేసినప్పుడు నాకు కూడా దేవుడు నాకు చేస్తాడు. ఆ భక్తుని జీవితంలో చేసినప్పుడు, ఆయన కార్యం చేసినప్పుడు నా జీవితంలో కూడా చేస్తాడు. ఆయన్ని కనుగొనాలి, ఆయన చూడాలి, ఆయన మాట్లాడితే వినాలి అని బాప్తిసం పొందిన తర్వాత, బ్యాక్ స్లైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ అన్వేషణ అనేది జరగడం ప్రారంభించింది. సో భక్తుల చరిత్రలు మీకు తెలుసా, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఎస్ఎస్సి అని ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన చరిత్ర అన్నమాట. ఆ తర్వాత డేవిడ్ బ్రైనార్డ్, మీకు అందరికీ తెలుసు. మీరు యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తున్నా, రీడ్ హిస్టరీస్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్. డేవిడ్ బ్రైనార్డ్ గురించి చదివా, జాన్ విక్లిఫ్ గారి గురించి చదివా, జాన్ హస్ గారి గురించి చదివా, తర్వాత రెయిన్హార్డ్ బోంకే గారి గురించి చదివా, వారెన్ విఎస్పి గారి గురించి చదివా, ఆర్సి స్ప్రోల్ గురించి, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఎన్ని పడితే అన్ని చదివి అసలు వీళ్ళు ఎందుకు మారుతున్నారు. ఒక ఆయన ఉంటారు కదా, రిచర్డ్ ఉమ్బ్రాండ్ గురించి చదివానమాట. ఆయన టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అని ఒక బుక్ రాశారు. టార్చర్డ్ ఫర్ క్రీస్తు కొరకు ఆయన హింసింపబడ్డాడు అని ఒక బుక్ రాశాడు అనమాట. ఈ విధంగా ఈ బుక్స్ అన్ని మీరు వీలైతే టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అని, రిచర్డ్ ఉమ్బ్రాండ్ గురించి, తర్వాత అదోనీరామ్ జడ్సన్, ఆయన మ్యాన్మార్లో, బర్మాలో ఆయన సేవ చేస్తూ వచ్చాడనమాట. ఆయన 7 సంవత్సరాలు సేవ చేస్తే ఒక్క ఆత్మ రక్షింపబడింది. ఆయన బర్మాలో నుంచి బయటకు వచ్చేటప్పుడు కేవలం 7,000 మెంబర్సే రక్షింపబడ్డారు. ఆయన షిప్లో నుంచి యుఎస్ వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి జ్వరం వస్తే, టైఫాయిడ్ జ్వరం వస్తే ఆయన్ని జల సమాధి చేశారు. అదోనీరామ్ జడ్సన్, హడ్సన్ టైలర్, వాచ్మెన్ నీ గారు, తర్వాత భక్త్ సింగ్ గారు, మనందరికీ తెలుసు భక్త్ సింగ్ గారు ఏ విధంగా రక్షింపడ్డారు, దేవుడు ఏ విధంగా కార్యం చేశాడు. సో నాకు ఏమనిపించిందంటే దేవుడికి పక్షపాతం లేదు కదా, దేవుడికి ఈ భక్తుడు ఈయన వీళ్ళకే హెల్ప్ చేయాలి, వీళ్ళనే దర్శించాలని పక్షపాతం లేదు కదా, నన్ను కూడా దర్శిస్తే బాగుండు, నాతో కూడా మాట్లాడితే బాగుండు, నేను కూడా ఆయన స్వరం వింటే బాగుండు అని అనుకుంటున్నాం. బైబిల్ చదువుతున్నా కానీ ఇది దేవుడు మాట్లాడుతున్నా సరే, దేవుడు మాట్లాడటం కాదు, నేను ఊహించుకుంటున్నా, నేను ఇమాజిన్ చేసుకుంటున్నా అని ఈ విధంగా సర్చ్ చేయడం. ఈ విధంగా వాళ్ళ జీవితాలన్నీ చదివిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వీళ్ళందరూ బాగా ప్రార్థన చేస్తారు, రాత్రంతా ప్రార్థన చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే యథార్థంగా దేవుడిని ప్రార్థన చేస్తారు. దేవుడు ఏదైనా మాట చెప్పారనుకోండి, వెళ్ళి ఆ పని చేసేస్తారు, లోబడతారు అని. సో ఇవి కూడా నేనెందుకు ప్రయత్నం చేయకూడదు, నేనెందుకు ఇది సాధన చేయకూడదు అని వాళ్ళ జీవితంలోంచి ఎరిగిన కొన్ని మాటలు నాకు కొంచెం అర్థమైనవి. నేను అలా ఉపవాసం ఉండడం, అలా
ప్రార్థన చేయడం, ఆ విధంగా చేస్తూ వచ్చాను అనమాట. కాబట్టి ఆ విధంగా దేవుడు అలా ప్రార్థన ఇస్తున్నప్పుడు, అలా ఉపవాసం ఉంటున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా తిరిగి ఆయన సమకూర్చడం, తిరిగి తన దగ్గరికి తీసుకురావడం అనేది జరిగిందన్నమాట. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు గురించి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు బ్యాక్ స్లైడ్ అయిపోయిన తర్వాత కూడా తిరిగి ఆయన సమకూరుస్తాడనమాట. ఆ తర్వాత నేను ఆ సాక్ష్యాల ద్వారా బాగా బలపడి, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు నాకు ఇంకోటి కూడా, వాక్యం చదువుతున్నప్పుడు అర్థం కావట్లేదు. ప్రభు బోర్ కొడుతుంది, ప్రభు మరి వాక్యం చదివితే బోర్ కొడుతుంది, నీ వాక్యం జీవాహారం కదా, ఎందుకు బోర్ కొడుతుంది అంటే ఒక వాక్యం చూపించారు. చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనం. Psalms chapter 119 verse 18. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనం. మనందరికి తెలుసు ఈ వాక్యం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవుము. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నేను చాలా సంవత్సరాలు బైబిల్ చదివిన తర్వాత బోర్ కొట్టి ప్రభు మరి ఈ వాక్యం చదువుతుంటే బోర్ కొడుతుంది, నాకు ఎంజాయ్ చేయలేకపోతున్నా, నీ ధర్మశాస్త్రాన్ని ఆనందించలేకపోతున్నా, ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఈ వాక్యం చూపించి, నీ కళ్ళు, ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యం మీద ఒక పొర ఉంటుందన్నమాట. ఏంటంటే అది దేవుని యొక్క ఆత్మ ద్వారా దీన్ని సీల్ చేశాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ వాక్యాన్ని సీల్ చేశాడు. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే మన కన్నులు తెరవబడాలి. దేవుడే ఈ తన ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ వాక్యాన్ని డీకోడ్ చేయాలి. డీకోడ్ చేస్తే అప్పుడు మాత్రమే మన కన్నులు తెరవబడతాయి, అప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలం అని నా జీవితంలో ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడు. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడడం జరిగింది. యేసు ప్రభు గురించి నేను ఇచ్చిన మొట్టమొదటి సాక్ష్యం, ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. రెండవ సాక్ష్యం, యేసుక్రీస్తు ప్రభు బ్యాక్ స్లైడ్ అయిపోయినప్పుడు తిరిగి సమకూరుస్తాడు. యేసు ప్రభు గురించి నేను ఇచ్చే మూడో సాక్ష్యం ఏంటంటే, కీర్తన 34:7 ఉంటుంది కదా, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఆయన వారిని రక్షించును అని రాయబడింది కదా. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని నుంచి తప్పిస్తాడు అని యేసు ప్రభు గురించి నేను ఇస్తున్న సాక్ష్యం ఇది. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో ఎలా తప్పించాడు అంటే, చాలా అనేక సార్లు అనేక ప్రమాదాల నుంచి. ఒకసారి యూట్యూబ్లో చూసి నేను స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది చాలా ఇష్టం అన్నమాట. సో స్విమ్మింగ్ నేర్చుకోవడానికి నేను యూట్యూబ్లో చూసి అక్కడ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి నేను ఈత కొట్టడం ప్రారంభించాను. సో వాళ్ళలాగా గాగుల్స్ పెట్టుకొని అవన్నీ కొట్టి వెళ్ళి నేను గజ ఈతగాడిలాగా ప్రిపేర్ అయ్యి నేను అక్కడికి వెళ్ళి నేను ఒకసారి స్విమ్మింగ్ చేస్తుంటే వెనకాల ఈత ఒక్కటి మాత్రమే నేను నేర్చుకున్నా, ముందు ఈత కొట్టడం నాకు రాదు. సో బ్యాక్ వెళ్ళిపోతున్నా, నాకు వెనకాల ఎంత దూరం ఉందనేది తెలియట్లేదు అనమాట. సో వెంటనే ఎంత దూరం ఉందని తెలుసుకోవడానికి నేను వెనక్కి తిరిగినప్పుడు నాకు ముందుకు వెళ్ళిపోయి నేను ఇంకా లోపలికి దిగిపోవడం ప్రారంభించా, ఇక్కడే గాజుల రామారంలో స్విమ్మింగ్ పూల్లో. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు రక్షించడానికి వాళ్ళు, ఈయనకి బాగా వచ్చు, ఈయన యాక్టింగ్ చేస్తున్నాడు, ఈయన నిజంగా ఇవన్నీ పెట్టుకున్నాడు కదా, సో మనల్ని ఏదో ఆట పట్టించడానికి యాక్టింగ్ నేనేమో మునిగిపోతున్నా, లోపలికి మునిగిపోతున్నా, సో నీళ్ళన్నీ మింగేస్తున్నా. సడన్గా కొట్టుకుంటున్నా సడన్గా ఇట్లా అంచు దొరికింది అనమాట. ఇంకా అది పట్టుకుని 5 నిమిషాలు నేను అలా ఉండిపోయాను అనమాట. యేసుక్రీస్తు ప్రభు గురించి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఆయన మరణం నుంచి తప్పిస్తాడు, అనేకమైన ప్రమాదాల నుంచి తప్పిస్తాడు. ఒకసారి ఏమైందంటే, ఈ మడత మంచానికి ఉన్న ఈ ఐరన్ ఊసలు లాంటి ఉంటాయి, అవి తీసుకువెళ్ళి చిన్నప్పుడు అక్కడ ప్లగ్లో పెట్టి స్విచ్ చేసి పట్టుకుంటే షాక్ కొట్టి కింద పడిపోయాయి అనమాట, చాలా చిన్నగా ఉన్నప్పుడు. సో అప్పుడు చెయ్యి విరిగిపోవడం అవన్నీ జరిగిందన్నమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు డ్రైనేజ్ వాటర్ ఉంటుంది కదా, డ్రైనేజ్ వాటర్ పెద్ద కాలువ ఉంది, ఆ కాలువలో డ్రైనేజ్ బ్లాక్గా ఉంటుంది వాటర్. సో ఆ డ్రైనేజ్లో 3 సార్లు పడిపోయాను అనమాట. ఒకసారి పడిపోయిన తర్వాత మా అన్నయ్య వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పాడనమాట, ఇట్లా తమ్ముడు పడిపోయాడు, ఇట్లా పంది పిల్లలాగా అయిపోయాడు అని చెప్తే, ఇంట్లో వాళ్ళు వచ్చి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్తే, వాళ్ళందరూ వచ్చి ఏంటి పంది పిల్ల అయిపోవడం ఏంటి అని చూస్తే నేను మొత్తం ఆ బ్లాక్తో మొత్తం నల్లగా అలా ఉన్నమాట. సో అప్పుడు చిన్నప్పుడే దేవుడు ఆ విధంగా ప్రమాదం నుంచి తప్పించాడు. యేసు ప్రభు గురించి నేను ఇచ్చే సాక్ష్యం ఇది. ఒకసారి రీసెంట్గా ఒక హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగం చేయడానికి నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ కొండల మధ్యలో ఉండాలన్నమాట. మేము కొండల మధ్యలో ఉన్నప్పుడు స్ట్రీట్ లైట్స్ ఏమీ ఉండవు అక్కడ. సో అక్కడ ఏమైందంటే, మేము నడుస్తూ ఉన్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక దారం లాంటిది కనిపించింది
దాదాపు 6-7 ఈవినింగ్ టైం 6 PM 7 PM అవుతున్నప్పుడు అప్పుడు ఒక దారం లాంటిది కనిపిస్తుంది. నడుస్తున్నాం అది షాడోలా కనిపిస్తుంది అనమాట. సో ఎందుకో చాలా దగ్గరికి వెళ్ళిపోయాం, ఇంకా 2 అడుగులు దూరం మాత్రమే ఉన్నది. అప్పుడు సడన్గా చూసి ఎందుకో డిఫరెంట్గా అనిపించి ఆగామన్నమాట. ఆగి చూస్తే అది ఇంతకీ ఒక పాము అన్నమాట. అది కదలకుండా పురికూస తాడు ఉంటుంది కదా, అలా ఉంది మాట. అది అన్ని మచ్చలు ఉంది. అది ఇంతకీ ఏంటంటే రసల్ వైపర్ అంటే రక్త పింజర. అది కాటు వేస్తే ఇంకా సర్టెన్ డెత్, ఇంకా బతకడం అనేది త్రాసు పాము కంటే చాలా విషయం. సో అది స్టెప్ వేయకుండా దేవుడు ఆ విధంగా కాపాడాడు. సో యేసు ప్రభు గురించి నేను ఇచ్చే సాక్ష్యం అంటే ఆయన మరణం నుంచి తప్పిస్తాడు. ఇంకొకసారి మేము ఏమైందంటే ఈత కొట్టడం చాలా ఇష్టం అన్నమాట. సో దానివల్ల హిమాచల్ ప్రదేశ్లోనే వర్షం పడుతుంది. సరే, వర్షం పడుతున్నప్పుడు ఈత కొడితే బాగుంటుంది అని మేము ఏమి వెళ్ళామంటే అక్కడ ఒక పాండ్ లాంటిది ఉంటే కొండల్లో నుంచి నీళ్ళు వచ్చి అక్కడ ఆగుతాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది బాగుంటుందని వెళ్ళేసరికి మేము స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి ఈ వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే కొండ ప్రాంతాల్లో వర్షం పడిన వెంటనే ఫ్లడ్ రాదు, అది కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఒక 10-15 మినిట్స్, ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ తర్వాత పైనుంచి నీళ్ళు మొత్తం వస్తాయన్నమాట. నీళ్ళు మొత్తం వచ్చి సడన్గా ఫ్లాష్ ఫ్లడ్ లాగా వస్తుంది అన్నమాట. మేము ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాం. ఆ ఒడ్డుకు వెళ్ళేసరికి పైనుంచి మొత్తం వరద నీళ్ళు, ఫ్లాష్ ఫ్లడ్ అనేది రావడం జరిగింది అనమాట. సో మేము ఇటు సైడ్ దాటడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను స్లిప్ అయిపోయాను అనమాట. ఒకసారి సడన్గా స్లిప్ అయిపోతే మరలా ఒక రాయి దొరికితే అక్కడ పట్టుకుని ఉన్నాను. సర్టెన్ డెత్, అప్పుడు కూడా కింద మొత్తం రాళ్ళు ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు గురించి నేను ఇచ్చే సాక్ష్యం ఇది. యేసు ప్రభు గురించి నేను ఇప్పటి వరకు ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన మొర ఆలకిస్తాడు, ఆయన సమకూరుస్తాడు. తిరిగి బ్యాక్ స్లైడ్ అయిపోయినప్పుడు ఆయన తిరిగి సమకూరుస్తాడు, ఆయన మరణం నుంచి తప్పిస్తాడు అని నేను ఆయన గురించి సాక్ష్యం ఇస్తాను. యేసు ప్రభు గురించి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే చూడండి, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. Psalms chapter 32 verse 8. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఏం చెప్తాడు? ఆలోచన చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఆలోచన చెప్తాడు అనేది ఆయన గురించి నేను ఇచ్చే సాక్ష్యం. యేసు ప్రభు వివిడ్ థాట్స్ ఇస్తాడనమాట, ఐడియాస్ ఇస్తాడనమాట. ఈ లోకంలో, ఈ యొక్క కార్పొరేట్ వరల్డ్లో మనం డ్యూటీస్ చేస్తున్నప్పుడు, లేకపోతే కాలేజెస్లో మనం ఉన్నప్పుడు క్రిస్టియన్గా బతకడం అనేది చాలా కష్టం. ఐ టెల్ యూ, ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. చాలా నేమ్స్ పిలుస్తారు, కన్జర్వేటివ్గా ఉన్నారేంటి, ట్రెడిషనల్గా ఉన్నారేంటి, ఇంకా మూఢనమ్మకాలు ఫాలో అవుతున్నారేంటి, మీ ఇంట్లో టీవీ లేదా, మీరు సినిమాలు చూడరా, ఇంత బ్యాక్వర్డ్గా ఉన్నారేంటి అని చెప్తా ఉంటారు అన్నమాట. సో అలాంటప్పుడు మనం సాక్షిగా ఉండాలంటే గాడ్ షుడ్ గివ్ గైడెన్స్. దేవుడు మనకి ఆలోచన చెప్పాలి. ఒకసారి నేను కాలేజ్లో ఉన్నప్పుడు సెమినార్ చెప్పాలి. ఆ సెమినార్ చెప్పాల్సినప్పుడు నేను యేసు ప్రభు గురించి ఏదోలా టచ్ చేయాలన్నమాట. సో కానీ డైరెక్ట్గా చెప్పకూడదు. డైరెక్ట్గా చెప్తే మత ప్రచారం ఉంది, మత ప్రచారం చేస్తున్నావు అంటారు కదా. సో దాని గురించి ఏం చేయాలి ప్రభు అని నేను ఆలోచిస్తుంటే దేవుడు ఒక థాట్ ఇచ్చాడనమాట. ఆ థాట్ ఏంటంటే, బైబిల్ గ్రంథంలో సొలొమోను ఇంకా షేబా రాణి ఉంటుంది కదా, సొలొమోను షేబా రాణి. బైబిల్ గ్రంథంలో ఒక రిడిల్ కనిపిస్తుంది. ఏంటి ఆ రిడిల్? ఇద్దరు తల్లులు, ఒక తల్లి వాళ్ళ బిడ్డ చనిపోయిన తర్వాత ఇంకో తల్లి వాళ్ళ బిడ్డ బతికున్నప్పుడు ఎక్స్చేంజ్ చేసేసి కొంచెం చీట్ చేయడానికి ట్రై చేసింది. ఆ రిడిల్ ఒకటే ఉంది కదా. సో అలాంటివి ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో అని నేను వెతకడం కొంచెం రీసెర్చ్ చేసాము. అట్లాంటి ఒక 5 రిడిల్స్ దొరికాయన్నమాట. ఓకే, సో ఒక రిడిల్ ఏంటంటే, రిడిల్ అంటే ఒక కథ లాంటి, ఒక విప్పుడు కథ లాంటిది అనమాట. ఈ షేబా దేశపు రాణి సొలొమోన్కి వేసిందన్నమాట విప్పుడు కథలు, కొన్ని కథలు వేసిందన్నమాట. అందులో ఒకటి ఏంటంటే 10 మంది ఉంటారంట, 10 మంది పురుషుల్లాగే ఉంటారు. ఈ 10 మంది పురుషుల్లో ఒక స్త్రీ ఉంటుంది. సో ఆ స్త్రీ సేమ్ అందరు పురుషుల్లాగే కనిపిస్తుంది అనమాట. బయట నుంచి చూస్తే అపియరెన్స్ని బట్టి ఆమె గుర్తుపట్టలేము, ఈమె స్త్రీ అని గుర్తుపట్టలేం, ఈమె ఆడ మనిషి అని గుర్తుపట్టలేం. సో షేబా దేశపు రాణి అలా ఆమె 10 మందిని పెట్టి ఆమె క్వశ్చన్ వేస్తుంది, నువ్వు చాలా జ్ఞానవంతుడు కదా, ఇందులో అమ్మాయి ఎవరో, ఇందులో స్త్రీ ఎవరో గుర్తుపట్టు అని ఒక క్వశ్చన్ వేస్తుంది అనమాట. సో అప్పుడు ఆయన ఆన్సర్ ఏమని చెప్తాడంటే, మీరందరూ వెళ్ళి భోజనం చేయండి, నేను భోజనం అయిపోయిన తర్వాత నేను చెప్పేస్తా ఎవరు స్త్రీయో అని సొలొమోన్ చెప్తాడంట. ఇట్లా కొంచెం ఒక ఆర్టికల్లో దొరికినాయన్నమాట సొలొమోన్ గురించి. సో ఇలా కొన్ని రిడిల్స్ అన్నమాట. ఒక
ఒక కొంచెం ఇట్లా పైప్లా ఉంటుంది, దాంట్లోంచి చాలా కాంప్లెక్స్గా దారం వెళ్ళే సందు మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈ చివరి నుంచి ఆ చివరికి నువ్వు దారం తీసుకురా అని ఇట్లా కొన్ని రిడిల్స్. సో దీని ద్వారా ఇవన్నీ చెప్పి సర్మన్ కొంచెం ఎంగేజ్ చేసి, ఆ తర్వాత ఇది ఎవరు చేశారంటే ఇది సొలొమోను బైబిల్ గ్రంథంలో రాసిన ఆయన గురించి అని నేను చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు గురించి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఆయన మనం లోకంలో సాక్షి ఉండడానికి ఆయన థాట్స్ ఇస్తాడనమాట. ఒకసారి నాకు సువార్త చేయాలి, బాగా సువార్త చేయాలి అని అనిపించింది, కానీ వేరే వాళ్ళకి సువార్త చెప్పాలంటే భయం అన్నమాట. ఏమంటారో, మనల్ని ఏమంటారో, తిడతారేమో, లేకపోతే కొడతారేమో అని భయం అయింది. అప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ప్రభు నాకు ఏదైనా థాట్ ఇవ్వు, నేను బాగా సువార్త చేయాలి, వేరే వాళ్ళకి ఏదోలాగా నీ గురించి సువార్త ప్రకటించాలి అని నేను ఆడుతున్నప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం ఉంటుంది కదా, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించేవాడు నేనే అని. సో ఒక థాట్ ఏమొచ్చిందంటే, ఈ క్రాస్ జంక్షన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఈసీఐలో ఒక జంక్షన్, చర్లపల్లిలో ఒక జంక్షన్, బాలనగర్లో ఒక జంక్షన్ ఉంటుంది కదా. మా ఇంట్లో సువార్త పత్రికలు దేవుడు తెలుసుకుంటా ఎట్లు అని సువార్త పత్రికలు ఉన్నాయన్నమాట. సో ఆ సువార్త పత్రికలు తీసుకువెళ్ళి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఇటువైపు ట్రాఫిక్ ఆగుతుంది కదా, సో ఇటువైపు ట్రాఫిక్ ఆగితే నాకు ఇచ్చిన థాట్ ఏంటంటే, నీకు భయం అంటున్నావు కదా, నువ్వేం చేయాలంటే ఇటు సైడ్ రివర్స్లో వెళ్ళి నువ్వు పత్రికలు ఇచ్చే ఒక్కొక్కరికి. అప్పుడు ఏమవుతుందంటే, ఒక 2 minutes అయ్యేటప్పటికి సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఆపి ఏం చేస్తున్నావు బాబు, నువ్వు ఏం పత్రికలు పంచుతున్నావు అని అడగడానికి స్కోప్ ఉండదన్నమాట. సో ఆ విధంగా కొన్ని వందల పత్రికలు ఇటు సైడ్, తర్వాత ఇటు సైడ్, తర్వాత ఇటు సైడ్, తర్వాత ఇటు సైడ్, ఆ విధంగా చాలా పత్రికలు కొన్ని వందల పత్రికలు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇవ్వడానికి, ఆ విధంగా కొంచెం భయం బట్టి భయపడుతున్నప్పుడు దేవుడు ఈ విధంగా థాట్ ఇవ్వడం జరిగింది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు గురించి నేను ఇచ్చే సాక్ష్యం ఇది. ఇప్పటి వరకు ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన బ్యాక్ స్లైడ్ అయిపోయినప్పుడు మనల్ని సమకూరుస్తాడు, ఆయన తర్వాత ఆలోచన ఇస్తాడు, ఆయన మరణం నుంచి తప్పిస్తాడు అని యేసు ప్రభు గురించి నేను సాక్ష్యం ఇస్తాను. ఒకసారి ఏమైందంటే, ఒకసారి సువార్తకు వెళ్తున్నప్పుడు ఆ కాలంలో డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక అన్న ఉండేవారు అన్నమాట. సో ఆ అన్న ట్రైన్ చేయడానికి ఏం చేసేవారంటే, సువార్త ఉదయకాలాన్ని క్రిస్మస్ టైంలో సువార్త ప్రకటించడానికి రోడ్డు మీద వెళ్ళినప్పుడు కొంచెం స్కోప్ ఉండేది 2013-14 ఆ టైంలో. సో అక్కడ ఉన్న యవనస్తుల్ని ఎలా ట్రైన్ చేసేవారంటే, అన్న ఒక స్టాండ్కి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా పిలుస్తారు, బాబు డానియల్ నువ్వు రావాలి, వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించాలి. ఆ స్టాండ్ మధ్యలో సువార్త. అప్పుడు అందరూ చిన్నవాళ్ళు, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చదువుకునే రోజులు అన్నమాట. సో ఆ రోజుల్లో ఆ విధంగా అన్న అక్కడికి ఇచ్చేటప్పటికి ఏం చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు, జనాలు అందరూ ఉంటారు. సో చాలా భయం అన్నమాట, ఏం మాట్లాడాలో తెలియదు. అప్పుడు ఈ మన హెబ్రోన్లో ఎల్లో కలర్ ఒక సువార్త బుక్ ఉంటుంది కదా, దాంట్లో స్టార్టింగ్లో ఏముంటాయి, అన్ని వాక్యాలు ఉంటాయి కదా. ఇది దేవుడి లోకం ఎంతో ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్, పరమేశ్వర్ని జగత్ సాయి సా ప్రేమ్ రఖా, कि उसने अपना एकलौता पुत्र दे, ఇవన్నీ బై హార్ట్ చేయడం స్టార్ట్ చేసినమాట, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఎందుకంటే చెప్పడం రానప్పుడు ఏం చేయాలంటే ఈ వాక్యాలు పెట్టి కొంచెం టైంని స్పెండ్ చేయడానికి ఆస్కారం దొరుకుతుంది అన్నమాట. సో ఆ విధంగా కొంచెం ఆ విధంగా మందిరంలోకి వెళ్ళడం ద్వారా, కొంచెం సువార్త క్యాంప్స్లో తిరగడం వల్ల, సో ఇక్కడ బన్సిలాల్పేటలో గాస్పెల్ టీం, ఇంకా కొన్ని టీమ్స్తో ఆ విధంగా తిరగడం ద్వారా ఎక్కువగా ఆయన గురించి ఇంకా తెలుసుకోవడం, కొంచెం ట్రైన్ అవ్వడం, ఆస్కారం అనేది కొంచెం వాయిద్యాలు వాయించడం, అప్పుడప్పుడు సువార్త కొంచెం చెప్పడం, ఆ విధంగా టీమ్స్ ద్వారా ఆ మూమెంట్లో దేవుడు ఆ విధంగా హెల్ప్. నేను ఇక్కడున్న యవనస్తులకి ఒకవేళ ఇంకా దేవునిలో బలపడాలంటే నేను ఇచ్చే సజెషన్ అంటే, ఎక్కువ సువార్త టీమ్స్తో ఒకవేళ తిరిగితే ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట నేర్చుకోవడానికి. ఇంకా VBS టీమ్స్తో చిన్న పిల్లల మధ్య పరిచయం చేయడం, సో ఆ విధంగా కొంచెం స్కోప్ అనేది దొరుకుతుందన్నమాట. సో చివరిగా ఒక దినాన్న ఏమైందంటే, మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పాలవంచ అనే ఊరు వెళ్తున్నప్పుడు ఒక సువార్త చేయడానికి అక్కడికి మేము వెళ్తున్నాం. ఇంకా 5 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాం. సో పాలవంచ అనే ఊరు మేము వెళ్తున్నప్పుడు బైబిల్ కాటన్ బాక్స్ పెట్టుకుని మేము అక్కడ ఒక హౌస్ డెడికేషన్ ఉంటే ఆ హౌస్ డెడికేషన్ నిమిత్తమై మేము అక్కడికి వెళ్తున్నాము. ఆ తర్వాత కొంచెం సువార్త పని చేయాలి, స్వార్థ చెప్పాలి అని అక్కడ బైబిల్స్ అనేవి పంచడం కోసం గిడ్యోన్ బైబిల్స్ ఒక కాటన్ బాక్స్ పెట్టుకుని మేము వెళ్తున్నాం. సో వెళ్తున్నప్పుడు రాత్రి పాలవంచ వెళ్ళాలంటే సూర్యాపేట నుంచి ఖమ్మం రోడ్ లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలన్నమాట, పాలవంచ అనే ఊరు. సో అక్కడికి వెళ్తున్నప్పుడు ఏమైందంటే 5 మంది ఉన్నాం, అందరూ చర్చ్ బ్రదర్సే. ప్రవీణ్ అని, తర్వాత శ్రావణ్ అన్న అని, తర్వాత ఎఫ్రాయిం అని, జాన్ అని, ఇంకా నేను, ఈ 5 మంది కలిసి అక్కడికి మేము
సువార్త చేయాలని నైట్ ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఈ పాలవంచ దగ్గరికి వెళ్ళడానికి ఖమ్మం లెఫ్ట్ తిరిగిన తర్వాత అది సింగిల్ రోడ్, అప్పట్లో అది సింగిల్ రోడ్ అన్నమాట. ఆ సింగిల్ రోడ్ ఉంటే ఆపోజిట్ నుంచి డివైడర్ లేదు, మధ్యలో డివైడర్ లేదు. అప్పుడే డ్రైవర్ షిఫ్ట్, అప్పటి వరకు మా అన్నయ్య నడిపాడు, అప్పుడే నేను తీసుకుని నేను డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశానమాట. సో డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు సడన్గా ఏమైందంటే ఆపోజిట్లో ఒక లారీ వస్తుంది, ఆ లారీ వెనకాల నుంచి ఒక కార్ వస్తుందన్నమాట. సో ఆ కార్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక పబ్కి వెళ్ళి, రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు ఒక పబ్కి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రిటర్న్ వస్తున్నారు అనమాట. తిరిగి రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళు మంచిగా మద్యాన్ని మంచి తాగి వాళ్ళు వస్తున్నారన్నమాట, చాలా స్పీడ్లో, హెవీ స్పీడ్లో వస్తున్నారన్నమాట. సో ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ఏదైతే వెళ్తున్నామో మాకు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తున్నారన్నమాట. దాదాపు 120-130 కిలోమీటర్ స్పీడ్తో, వేగంతో, చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. సో మా ముందు ఇంకో కారు ఉంటే ఆ కారు వాళ్ళు ఆ వేగాన్ని చూసి సరే కొంచెం తేడాగా ఉంది, మీదకి వస్తున్నాడు అని ఏం చేశాడంటే ఆయన తప్పించాడు అన్నమాట. వాళ్ళు ఆ కారుని తప్పిస్తే వెంటనే వెనకాల ఉన్నది మా కారే, చిన్న కారు, ఆల్టో కారు ఉంటుంది కదా, ఆల్టో కారులో 5 మంది సువార్త బ్యాగులు, కెమెరాస్, తర్వాత ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ పట్టుకుని వెళ్తున్నమాట. సడన్గా వేగంగా వచ్చి గుద్దాడు. నేను ఎక్కడైతే ఉన్నానో అటు సైడ్ చాలా స్పీడ్లో 120, 130, 120, 130, మేము చాలా తక్కువ స్పీడ్లో 30-40 కిలోమీటర్ స్పీడ్లో ఉంటే అది రాత్రి మధ్యరాత్రి 2 గంటల 2 o'clockకి ఈ కారు గుద్ది పల్టీలు కొట్టడం స్టార్ట్ అయింది. 5 పల్టీలు కొట్టింది. 5 పల్టీలు కొట్టి అక్కడ ఒక సేఫ్ ఒక గ్రౌండ్ లాగా ఉంది. ఎలాగైతే పల్టీలు కొట్టి కార్ అయితే ఎలాగైతే ఉంటుందో అదే విధంగా కార్ అనేది వెళ్ళి పడడం జరిగింది అన్నమాట. సో పడితే ఇంకా నాకు ఈ గ్లాస్ పీసెస్ అన్నీ ఫేస్లో దిగిపోయాయి. ఇక్కడి నుంచి ఇక్కడ ఇలా కట్ అయిపోయి ఇది మొత్తం ఓపెన్ అయిపోయింది అనమాట. ఇది మొత్తం ఓపెన్ అయిపోయి ఇదంతా రక్తం. నా చెయ్యి ఉంది కదా, సో ఈ చెయ్యి స్టీరింగ్లోకి వెళ్ళి స్టీరింగ్ క్రష్ అయిపోయి నా చెయ్యి అందులో స్టిక్ అయిపోయింది అనమాట. ఇట్లా ఊగిపోయి ఈ గుత్తి మొత్తం ఇక్కడ మీకు ఇట్లా కట్ కనిపిస్తుంది కదా, ఈ గుత్తు మొత్తం ఊగిపోయింది అనమాట. ఊగిపోతుంటే ఇంకా నాకు స్పర్శ లేదు, నాకేం తెలియట్లేదు, నాకు యాక్సిడెంట్ అయిందని కూడా నాకు తెలియదు. నేను వాయిద్యాలు వాయిస్తాను కదా, సో ఇంకా నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఏం కాలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, నాకు మాత్రమే బలమైన గాయం తగిలింది అనమాట. సో నాకు స్పర్శ లేదు, నేను ఇంకా చనిపోయాను, పలకట్లేదు, కదుపుతుంటే పలకట్లేదు అని ఏం చేశారు, నా పేరు సుకుమార్, సో సుకుమార్ లే 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 తబలా వాయించాలి, లే ఏమైంది, ఎందుకు పలకట్లేదని నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ చిన్నవాళ్ళే, ఎవరికి వివాహం కాలేదు అప్పటికి. సో వాళ్ళందరూ చాలా షాక్ అయిపోయి రక్తం కారిపోతుంటే ఏం చేయాలో తెలియక చీకట్లో ఏం కనబడదు. సో ఆ టైంలో రక్తం కారిపోతున్నప్పుడు ఇంకా చనిపోయాడు అని ఏడుస్తున్నప్పుడు అప్పుడు నాకు ఒకటి జరిగిందన్నమాట, ఒక విషయం జరిగింది. నేను ఎంత అవసరమో అది మాత్రమే నేను చెప్తాను. ఏంటంటే నాకు వెలుగు కనిపించింది అన్నమాట. వెంటనే వెలుగులోకి వెళ్ళిపోతున్నాను. నేను వెలుగులోకి వెళ్ళిపోతే అక్కడ ఒక బుక్ ఓపెన్ చేశారు, చాలా పెద్ద బుక్. ఆ బుక్లో ఒక చేత్తో నా పేరు వెతుకుతున్నారు. చాలా వెలుగుతున్నమాట. ఆ వెలుతురికి సోర్స్ కనిపించట్లేదు, పైన మొత్తం అగాధమే. సో దూరం నుంచి సాంగ్స్ వినబడుతున్నాయి, కొన్ని కోట్ల మంది సాంగ్స్ పాడుతున్నారు, ఆ సాంగ్స్ అన్నీ వినబడుతున్నాయి. చాలా బాగుంది, ఇక్కడ ఉండిపోదామని అనుకుంటున్నమాట నేను. అది దర్శనమో లేకపోతే కలో లేకపోతే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, కానీ ఈ విధంగా జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఉండిపోదామని అనుకుంటున్నమాట. సో చాలా బాగుంది ప్లేస్. సో దూరం నుంచి కొన్ని కోట్ల మంది సాంగ్స్ పాడతారు, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. ఇంత మాత్రమే నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఒక స్వరం నాకు వినిపించిందన్నమాట, ఈ అబ్బాయి ఎందుకు వచ్చాడు, ఇంకా పని ఉంది కదా, పంపించేయండి, ఎందుకు వచ్చాడు ఇక్కడికి, పంపించేయండి అని అన్నారు. సో నాకు యాక్సిడెంట్ అయింది 2 o'clockకి. 2 o'clock నుంచి 5 o'clock వరకు నాకు ఏం జరిగిందో తెలియదు, అక్కడ కింద ఏం జరుగుతుంది ఏంటి తెలియదు. సడన్గా నేను ఇలా గద్దింపు వినేసరికి నేను తేరుకుని లేచామాట. లేచి నేను ఎక్కడున్నా, నాకు ఏమైంది, మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారా, ఇదంతా ఉత్తుత్తు అనుకున్నా, ఇది నిజం, మీరు నమ్ముకోండి అని డాక్టర్స్కి చెప్తున్నా. చుట్టూ నర్సెస్ ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ యేసుప్రభువుని నమ్ముకోండి, నేను ఏదో ఉత్తుత్తు అనుకున్నా, ఇంకో పరలోకం ఉంది, ఇంకో దేవుడు ఉన్నాడు, ఇంకో బుక్ ఉంది అని అందరికి చెప్తుంటే వాళ్ళందరూ ఈయనకి మతి భ్రమించి పిచ్చోడు అయిపోయి ఏదో మాట్లాడుతున్నాడు, బ్రెయిన్కి తగిలేసిందేమో దెబ్బ, 2 4s ఎంత
3 4 సార్ ఎంత అని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. అంటే నేను ఆన్సర్ చెప్తానేమో అని, నేను స్పృహలో ఉండి ఈ విధంగా చెప్తాను. కాబట్టి యేసు ప్రభు గురించి నేను ఏమైనా ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఆయన నిజంగా జాగ్రత్తగా వెతికితే మనం కనుగొంటామట. హిందువులైనా పర్లేదు, తర్వాత హిందువులైనా వేరే దేశం వారైనా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఆయనను జాగ్రత్తగా వెతికితే ఆయన్ని కనుగొంటామట. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ ఈ ఈ రోజుల్లో ఏంటంటే చాలా బయట చాలా ఈ రేషనల్ థింకింగ్ మాట, లాజికల్ థింకింగ్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. దేవుడి దగ్గర లాజిక్స్ పనిచేయవు. ఆయన కానాను వివాహంలో వెళ్ళినప్పుడు ఆయన నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. ద లాస్ ఆఫ్ కెమిస్ట్రీ డిడ్ నాట్ వర్క్, హీ బ్రోక్ ది లాస్ ఆఫ్ కెమిస్ట్రీ. ఆయన అందరికీ కనబడి ఆరోహం అయిపోతున్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్కి వ్యతిరేకంగా వెళ్ళాడు. ద లాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ డిడ్ నాట్ వర్క్. ఆయన నీళ్ళ మీద నడిచేటప్పుడు నీళ్ళ మీద సర్ఫేస్ టెన్షన్ ఉంటుందన్నమాట. ద లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ డిడ్ నాట్ వర్క్, హీ బ్రోక్ ద లాస్ ఆఫ్ ఫిజిక్స్, హీ బ్రోక్ ద లాస్ ఆఫ్ కెమిస్ట్రీ, హీ బ్రోక్ ద లాస్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్. దేవుని ఆవరణలో ఒక దినం గడిపితే ఎన్ని దినాల కంటే శ్రేష్టం? 1000 దినాల కంటే శ్రేష్టం కదా. హీ బ్రోక్ ది లాస్ ఆఫ్ మ్యాథ్స్ లేకపోతే సైన్స్ లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ, వీటన్నిటికంటే ఆయన ఉన్నతమైన వాడమాట. మన లాజిక్స్కి ఆయన కట్టుబడే దేవుడు కాదు. మనం ఆయన అర్థం ఫిజిక్స్ అంటే ఏంటి, ఆయన అర్థం చేసుకునే విధానం. కెమిస్ట్రీ అంటే ఏంటి, ఒక కోణంలో దేవుణ్ణి అర్థం. మ్యాథ్స్ అంటే ఏంటి, ఒక కోణంలో దేవుణ్ణి అర్థం చేసుకోవడం. కైనమాటిక్స్ అంటే ఏంటి, ఒక కోణంలో దేవుణ్ణి అర్థం. ఆయన అర్థం చేసుకునేది ఇంతవరకే. మన దేవుడేమో ఇంత ఉంటాడు. మనము ఎంత అయితే అర్థమైందో దాంట్లోనే ఆయన ఉండాలి అని మనం రెస్ట్రిక్షన్స్, బౌండరీస్ పెడతాం అన్నమాట. గాడ్ విల్ నాట్ వర్క్ దట్ వే. కాబట్టి ముగిస్తున్నాను. యేసు ప్రభు గురించి ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన తిరిగి సమకూరుస్తాడు, ఆయన మాట్లాడతాడు, తర్వాత ఆయన మరణాన్ని నుంచి తప్పిస్తాడు. చివరిగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆయన ఆత్మని రక్షిస్తాడు. మనిషికి ఆత్మ ఉంటుంది కదా, ఈ ఆత్మని తరతరాలు యుగయుగాలు నరకంలో కాలిపోకుండా ఆయన నమ్ముకుంటే, ఆయన రక్తంలో నీ పాపాలు నా పాపాలు ఒప్పుకుంటే ఆయన ఆత్మని రక్షిస్తాడు. మరణం వెళ్ళిపోకుండా, నరకం వైపు వెళ్ళిపోకుండా, పాతాళంలో మనం యాతన పడకుండా, జస్ట్ చిన్న ఫెయిత్ ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన శిలువ కార్యాన్ని విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన శిలువలో కార్చిన ఆ రక్తంలో పాపాలు కడుక్కుండటం ద్వారా జస్ట్ విశ్వాసం ఉంచితే చాలు, ఆయన మన ఆత్మని, మనలో ఉన్న ఆత్మని రక్షిస్తాడు. యవనస్తులుగా ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే కంటిన్యూస్ సిన్ మాట, పర్సిస్టెంట్ సిన్. ప్రార్థన చేయడం, పాపాలను ఒప్పుకోవడం, తర్వాత మళ్ళీ అదే పాపంలో పడడం, మళ్ళీ పశ్చాత్తాపడడం, మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ అదే పాపంలో పడడం. ఈ సర్కిల్, విషియస్ సర్కిల్లో ఉంటాం. ఈ ఒక మాట నేను, ఈ ఒక తలంపు నేను షేర్ చేసుకుని క్లోజ్ చేస్తాను. చూడండి, రోమికి రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 12. రోమన్స్ చాప్టర్ 12 మనందరికి తెలుసు, 2వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, పేజ్ నెంబర్ 142. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందడి. ఇక్కడ ఒక వాక్యం ఉంది ఏంటంటే, మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనసు మారడం వరకు మనందరి జీవితంలో జరుగుతుందన్నమాట. మనసు మారడం, మారు మనసు పొందడం, బాప్తిసం పొందడం, రక్షణ తీసుకోవడం. ఆ తర్వాత ఇంకొక స్టెప్ ఉంది, ఏంటి? నూతనం అవ్వాలన్నమాట. ఏది నూతనం అవ్వాలి? మనసు మారి నూతనం. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, యువర్ మైండ్ షుడ్ బి రెన్యూ అనేది జరగాలన్నమాట. మన మైండ్లో ఏమవుతుందంటే పాతది మొత్తం, పాప స్వభావం మొత్తం పేరుకుపోతుందన్నమాట. ఎవ్రీడే అది జరుగుతుంది. సో అది రెన్యూ అవుతూ ఉండాలన్నమాట, రిఫ్రెష్ అవుతూ ఉండాలన్నమాట. మన కంప్యూటర్లో F5 నొక్కితే ఏమొస్తుంది? రిఫ్రెష్ అనే బటన్ వస్తుంది కదా. రోజు మనం స్నానం ఎందుకు చేస్తాం? రిఫ్రెష్ అవుతున్నాం ఎవ్రీడే. అలాగే మన ఆత్మకు పట్టిన ఈ మలినం కూడా తొలగిపోవాలంటే ఎవ్రీడే వీ హ్యావ్ టు రెన్యూ అవర్ మైండ్. అప్పుడు రూపాంతరంలోకి చెందుతుంది, అప్పుడు పాపం మీద విజయం, అప్పుడు మనకి జయ జీవితం అనేది దొరుకుతుందన్నమాట. సో ఈ తలంపుతో దేవుడి గురించి నేను ఇచ్చే సాక్ష్యాన్ని, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనలకు ఇస్తాడు, జవాబిస్తాడు, మాట్లాడతాడు, ఆలోచన ఇస్తాడు, మరణం నుంచి తప్పిస్తాడు, మన ఆత్మను రక్షిస్తాడు. తర్వాత ఆయన మన మనసును నూతనమయ్యేటట్టు రూపాంతరం చెందే అనుభవంలోనికి
చివరికి లాస్ట్గా ఏంటంటే ఆయన సాదృశ్యంలోనికి, ఆయన వల్లే చూడడానికి, ఆయన వల్లే మాట్లాడడానికి, ఆయన వల్లే బిహేవ్ చేయడానికి, ఆయన వల్లే సాక్షిగా ఉండడానికి ఆయన మనకు సహాయం చేస్తారు. నేను ఎవరికి ఇచ్చే లాస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ ఏంటంటే బయోగ్రఫీస్ చదవండి. దేవుని యొక్క దేవుని భక్తుల చరిత్రలు చదివితే మీరు ఉజ్జీవింపబడతారు. మీకు ఫైర్ ఇన్ ద బోన్స్, బెన్సన్ ఇడోహోసా అని ఒక ఆయన ఉండటం, ఫైర్ ఇన్ ద బోన్స్ మాట. తర్వాత రీస్ హవెల్స్ అని ఒక ఆయన. ఈ విధంగా దైవజనుల చరిత్రలు చదవడం ద్వారా మీరు లోపల ఆత్మ సంబంధంగా ఉత్తేజం అనేది జరుగుతుందన్నమాట. లోపల నుంచి మీరు మండుతుందన్నమాట. ఆత్మలో మండుదల అనేది దొరుకుతుంది. దేవుని యొక్క బైబిల్ భక్తుల సువార్త క్యాంప్స్కి వెళ్ళండి. వీలైతే సేవకులతో పాటు, లేకపోతే VBSలో పాలు పొందుతూ ఉండండి. దేవుని సేవకులకి దగ్గరగా ఉండండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేయడానికి ఆస్కారం అనేది దొరుకుతుంది. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించినాడు.